కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అమెరికా డాలర్ డ్రీమ్స్ ఇది ఈ మధ్య కాలంలో అది తగ్గిపోయింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఎందుకంటే అతను తీసుకుంటున్నటువంటి డిసిషన్స్ వల్ల చాలామంది ఇప్పుడు అమెరికా అంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళకు కూడా భయం ఒకవైపు వెంటాడుతున్న పరిస్థితి. అండ్ ఈ మధ్యకాలంలో మనకు తెలుసు, ముందే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. చాలామందికి వీసా రిజెక్ట్ అవుతుంది ఒకటి, అక్కడ ఉన్న వాళ్ళకి అసలు చుక్కలు చూపెడుతున్నాడు ట్రంప్ అనేది ఇంకొకటి. ఇంకోవైపు ఏమో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఏదో ఒక ఇన్సిడెంట్లో ఏదో ఒకలాగా చనిపోతున్నటువంటి వార్తలు చాలా వరకు ఈ మధ్య కాలంలోనే పెరిగిపోయాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఒకవైపు ఏమో ప్యానిక్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఏంటి అనేది. ఇంకోవైపు ఏమో అటేమో కార్లల్లో అంటే ఎట్లా చనిపోతున్నారో కూడా అర్థం కాకుండానే చనిపోతున్నారు. కొంతమంది ఏమో విహారయాత్రలకని పోయి వాళ్ళు చనిపోతున్నారు, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదంటే ఇంకోటి ఈ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. బట్ గుంటూరులోని రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందినటువంటి 23 ఏళ్ల వంగవోలు దీప్తి అమెరికాలో టెక్సాస్లో నివాసం ఉంటుంది. అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైంది. 2 రోజుల క్రితం నిన్న చనిపోయినటువంటి పరిస్థితి, అంటే ఈరోజు తెల్లవారుజామున చనిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈమె హనుమంతరావు అలాగే రమాదేవి మొదటి కుమార్తె ఈమె దీప్తి. సో ఈయన కేవలం చిరు వ్యాపారి, అట్లాగే భార్య ఇంట్లోనే ఉంటుంది, అంటే గృహిణి. సో పెద్ద కూతురు దీప్తి 10వ తరగతి అట్లాగే ఇంటర్ అండ్ ఇంజనీరింగ్లో టాపర్గా నిలిచింది. అందుకని ఇంత బాగా చదువుతుంది నా కూతురు కాబట్టి ఇక్కడ కాదు అమెరికాకి వెళ్ళి ఎంత అప్పైనా సరే, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే నా బిడ్డ అమెరికాలోనే చదువుకోవాలనుకున్నాడు. ఉన్న ఆస్తిని అమ్మి దీప్తిని అమెరికాకి సెండ్ చేసిన పరిస్థితి. ఇంకో నెల రోజులు మాత్రమే ఉంది ఆమె కోర్సు పూర్తవ్వడానికి. అంతలోనే ఇట్లాంటి విషాదకరమైనటువంటి వార్త విన్నటువంటి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించడమే కాదు, అసలు గుండెల విసేలా రోధిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అటు టాపర్గా ఉన్నటువంటి దీప్తి చాలా బాగా చదువుకుంటోంది, అట్లాగే ఇంకొక 2-3 నెలల్లో ఆమె జాబ్ కూడా కొడుతుంది. స్టడీస్ అయిపోయిన తర్వాత గుంటూరుకి వస్తానని చెప్పినటువంటి దీప్తి ఇప్పుడు తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయిన సిచ్యువేషన్. నెల రోజుల్లో ఆమె కోర్సు పూర్తయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళి ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయిదాము అనుకున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో 12న ఫ్రెండ్స్ స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది దీప్తి. సో వేగంగా వచ్చినటువంటి కార్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరిని కూడా ఢీకొట్టిన పరిస్థితి. అయితే దీప్తి తలకు ఆ టైంలో తీవ్రంగా గాయాలయ్యాయి, అలాగే వాళ్ళ ఫ్రెండ్కి కూడా గాయాలైన పరిస్థితి. సో తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకున్న తర్వాత తలడిల్లిపోయినరు. ఎందుకంటే కూతురేమో హాస్పిటల్లో ఉంది, వాళ్ళేమో ఇక్కడ ఉండిపోయారు. ఏమవుతుందో ఏందో తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్లో 2 రోజుల నుంచి కూడా నరకయాత అనుభవిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అప్పుడు పూర్తిగా అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి చికిత్స జరుగుతోంది ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే ఇంకా ఏమీ లేదు. ఆమె ఆల్మోస్ట్ ఇక కొన ఊపిరితో ఉంది అని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎందుకంటే ఎవరికైనా సరే తన కూతురు మంచిగా చదువుకొని ఆ తర్వాత ఏదో దేశానికి వెళ్ళి అక్కడ బాగా చదువుకొని బాగా సెటిల్ అవుతుంది అనుకున్నటువంటి టైంలో ఇట్లాంటి విషాదకరమైనటువంటి వార్త విన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. చనిపోయినటువంటి దీప్తి మృతదేహాన్ని ఎట్లా తీసుకురావాలి ఏంటి అనేది కూడా పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఏపీకి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్తో మాట్లాడుతున్నారు. మా తల్లిని మా దీప్తి బిడ్డని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయండి అని అంటూ పూర్తిగా వాళ్ళ దగ్గర రోధిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎవరికైనా సరే, ఏ తల్లిదండ్రులకైనా సరే పిల్లలు ఉన్నత చదువులు చదవాలి, అట్లాగే మంచిగా ఎదగాలి, మంచిగా సెటిల్ కావాలి అనేటువంటిదే ఊహించి ఎవరైనా సరే అమెరికాకి ఎందుకు పంపిస్తున్నారు అంటే అందుకే. సో తీరా చూస్తే ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్లో పాపం తల్లిదండ్రులు అటు వాళ్ళ దగ్గరికని పోలేరు,
లాస్ట్కి వస్తే వాళ్ళ మృతదేహాలే వాళ్ళ ఇంటికి వస్తున్నాయి అని అంటే ఇంకా ఊహకు కూడా అందదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో అనేది ఊహించుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు ప్లీజ్ ఒక రకంగా రిక్వెస్ట్ కూడా, అఫ్కోర్స్ ఇప్పుడు ట్రంప్ కొద్దిగా అంటే స్టూడెంట్స్ పట్ల కావచ్చు, వీసాల పట్ల కావచ్చు కొంత కఠినంగా ఉన్నాడు కాబట్టి చాలామంది వెళ్ళట్లేదు. కానీ ఇంకొంతకాలం ఆగిన తర్వాతనే వెళితే బెటర్ అనేది ఒకటి. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు ప్యానిక్ కాకుండా కొంత మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయండి. సరే ఇది కావాలని చేసింది కాదు, యాక్సిడెంటల్గా ఏదో కార్ వచ్చి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని హిట్ కొట్టడం, ఆ తర్వాత పాపం గాయాల పాలవడం, చనిపోవడం, ఇవి అనుకోనటువంటి ఘటనలు. అయినా సరే ఇట్లాంటి ఇన్సిడెంట్ విన్నప్పుడైనా చూసినప్పుడైనా ఇక్కడున్న వాళ్ళు పేరెంట్స్ చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ చాలామంది పేరెంట్స్ కూడా ఎదురవుతుంది. కాబట్టి కొంత మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పే ప్రయత్నం చేయండి. ఇట్లాంటివి మాత్రమే మనం చేయగలం, అంతకంటే ఇంకా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ నిజంగానే దీప్తి పాపం వాళ్ళ పేరెంట్స్ బాధనైతే వర్ణనాతీతం.